హలో, తమ్నేల్ చూసే మీకు అర్థమైపోయి ఉంటుంది. న్యూ ఇయర్ నా బర్త్డే సెలబ్రేషన్స్కి మా చెల్లెలు, పిన్ని వాళ్ళు, అక్క వాళ్ళు అందరూ వచ్చారు. మా నైని పిన్ని అయితే ముగ్గు వేస్తున్నారు చూడండి. మా శాండీ కూడా ఇప్పుడు ముగ్గు వేస్తుంది న్యూ ఇయర్ రోజు. చూసారా ఫ్రెండ్స్? చూడండి మా శాండీ మొత్తానికైతే సింపుల్గా చిన్న ముగ్గు వేసింది. మొత్తానికి ఇలా అయితే వేశారు చూడండి ఎంత బాగా. న్యూ ఇయర్ నైట్ అయితే నేను గేమ్స్, సాంగ్స్, డ్యాన్స్ అన్నీ వేసాను. నా ఛానల్లో అప్లోడ్ చేశాను. గేమ్స్ అన్నీ చూసేసానండి. ఈ మధ్యలో మా చోటు ఇప్పుడు వేస్తుంది ముగ్గు. నీకు వచ్చా ముగ్గు వేసావా మరి? థ్యాంక్ యూ. బాయ్ అక్క. మా బాగా కేక్ టాలెంట్ కట్ చేసుకుంటుంటే మేము ఒక్కటే కట్ చేసుకోవట్లేదు. వాడు మళ్ళా సిగ్గు అనలేదు. హ్యాపీ బర్త్డే టు యు. అది బాగానే కనెక్ట్ చేసింది. ఓ హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే డాను. అయిపోయింది గాయ్స్ బర్త్డే. బ్లెస్ యు. హాయ్ హాయ్ బర్త్డే. హాయ్ చంట. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ డాడీ. హ్యాపీ న్యూ ఇయర్. పెన్నైనా హ్యాపీ న్యూ ఇయర్ నాన్న. ఏమది? హ్యాపీ అందరికి సర్ప్రైజ్. ఊపిరి సినిమా యాక్షన్ నాకు తెలుసు. డైపర్ హ్యాపీ న్యూ ఇయర్. ఎవరిని పట్టుకుంటే వాళ్ళు ఒకసారి సర్లే దా ఇంకా. కమ్ కమ్ కమ్. సినిమా బలిందరే తీస్తారు లేదా?
ఇంకోటి లేదు అది జియో 7 లో రెడీ పద 1 2 3 రా హ్యాపీ హ్యాపీ బర్త్డే పాట పెట్టండి రా హ్యాపీ హ్యాపీ బర్త్డే నేను ఉన్నాను కదా నాకైతే ఎర్రగడ్డలో నుండి వచ్చి అందరూ ఉంటారు చూడు. ఇది బాగున్నదా? ఉన్నాయి ఇక్కడ రా బాను అట్లా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. నేనైతే కేక్ ఎక్స్పెక్ట్ చేశాను, ఇదేంటో సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ ఈ పొజిషన్ బాగుంది. నానా ఒక్క నిమిషం హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. How is your feeling? చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. బాడది బాడది ఈయన కోసం సెపరేట్ గా వీగన్ కేక్ ఫ్రెండ్స్ ఏం చేయాలో ఎగ్లెస్ కేక్ తెప్పిస్తాం. అన్ని లెస్ ప్రోటీన్స్ ఏమి ఉండవు. రివర్స్ కట్ చేశాను. కాదు మేము ఒక డాన్స్ శాండీ పక్కవా, శాండీ పక్కవా. ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ అండి. కలపలా, రేపు వేస్తాంలే.
ఫోటోలు ఎవరు తీస్తారు? రిన్ని ఫోన్ ది. सैंडी अड्डा Fila.com पे है 500 से ज्यादा ब्रांड्स के 30,000 से ज्यादा हाई क्वालिटी। मैं ఒక్కసారి హ్యాపీ బర్త్డే చెప్పండి మే గట్టిగా నాకు ఇచ్చినావా అట్లా ఓకే అందరం ఒక గైస్ ఫోటో కొట్టుకుంటున్నారు గైస్ వీళ్ళు ఫోటో ఎట్లా వస్తుంది ఫోటో నాటక సూత్ర బాణ బిల్లెటే సార్ తెలుసా మీ బర్త్డే దిబ్బలో వేసినట్టు చేస్తారా ఎన్ని కనిపిస్తా ఇది కనిపించకుండా చేస్తారు ఇట్లా నిలబడాలి సరే 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 కానీ అందరు నిలబడండి కజిన్స్ ఫోటో తీసుకుందాం అందరు కజిన్స్ నిలబడండి బాగా నేను మధ్యలో నిలబడు ఇదేమి ఇది ఆన్లైన్ ఉంది కదా ఆగండి హ్యాపీ జాగ్రత్త నా ఫోన్ పగిలింది చాలా జాగ్రత్త పట్టుకోవాలి హ్యాపీ న్యూ ఇయర్ కూడా రండి హ్యాపీ బర్త్డే పక్కకి రా ఫోన్ డిస్ప్లే సరిగా లేదు
ఏమొచ్చింది? థ్యాంక్ యూ. God must be crazy. కేక్ చాలా బాగుంది గైస్. గాలి ఎలా ఉంది? సెల్ఫీలోనే ఉన్నది. మళ్ళీ రెండోసారి How is cake? సో నైట్ 12 అయితే దాని ముందే వీళ్ళు ప్లాన్స్ అన్నీ చేసి ఇలా అయితే నాకు మంచిగా నాకైతే ఫుల్ హ్యాపీ వేసింది. ఎందుకంటే నేను కేక్ ఎక్స్పెక్ట్ చేశాను, ఇలా కార్లో ఇలా బెలూన్స్ ఇలా మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల. చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం అందరు నా బర్త్డేకి ఉండి ఇలా సెలబ్రేట్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. దీని తర్వాత మేము చర్చికి అయితే వెళ్ళాము వాగ్దానం తీసుకొని. I really felt so happy. ఫస్ట్ టైం నా బర్త్డేకి అందరూ ఉన్నారు ఇలా సెలబ్రేట్ చేయడం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎస్ గాయ్స్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు చర్చ్కి వెళ్తున్నాం. ప్రామిస్ కార్డ్ తీసుకోవడానికి చర్చ్కి వెళ్తున్నాం గైస్. ఎస్, ఒక్కొక్కరం ఫుల్ ఎగిరి అలసిపోయాం, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. పొద్దునకి ఎలా ఉంటుందో మా పరిస్థితి చూడాలి. మళ్ళీ ఎల్లుండి నైట్ నాకు జర్నీ. బయటికి ఇట్లా పబ్స్కి వెళ్ళాము, ఇట్లే ఇంట్లోనే మేము పబ్ రెడీ చేసేసుకుంటాం గైస్. ఎట్లా ఇది సరిగ్గా ఇంతేనా? ఇక్కడ పెడదాము. గైస్ బర్త్డే డెకరేషన్ చేస్తున్నాము. టైం ఇంకొక 15 minutes ఉంది. వీఆర్ హరింగ్ అప్ అంట. వీఆర్ హరింగ్ అప్. సో ఫైనల్ లుక్ చూపిస్తాం తర్వాత. యాక్చువల్గా సర్ప్రైజ్ ప్లాన్ చేసాము, ఎట్లా ఫీల్ అవుతాడో తెలియదు మా అన్న. ఈడ లేదు, రిబ్బన్ లేదు. అవునా? కట్ చేసినాం, అంటిద్దాం. అక్కడ కాదు, అట్లుంటది గైస్ మా కట్ అంతా. అటు పక్క ఎందుకు అంటిస్తావు? దీన్ని జరుపుతావా? ఇప్పుడు దీనికి బర్త్డే యాడ్ చేయాలి ఇంకా లేవు. ఓకే, వెయిట్ ఏ సెకండ్ గాయస్. మేము చేసాం పనులన్నీ ఇలానే ఉంటాయి గాయస్. మాకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ ఒకటే గాయస్. న్యూ ఇయర్ ఏం పెద్ద సెలబ్రేట్ చేసుకోం గాయస్. మేము యాక్చువల్గా బర్త్డేనే ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటాం. అనుకోకుండా మా అన్నగారు బర్త్డే రోజు న్యూ ఇయర్ రోజు పుట్టినాడు. మళ్ళీ మేము బ్లాగర్స్ గాయస్. ఇప్పుడు టాస్క్ గాయస్ ఇది. ఒక్కొక్క దానికి జరపాలంటే టైం జరుపుతావా? నేను బెలూన్స్ తెస్తా. తీసుకురా. బెలూన్స్ ఉన్నాయి గాయస్ అక్కడ. ఇంకా నేను చోటికి చెప్పిన ఎట్లే వదిలేద్దామంటే బయట అందరూ ఉన్నారు కదా, అందరూ తెలుస్తుంది మళ్ళా. అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనుకోరా. సో ఇది సెట్ మా చేసుకుని వాళ్ళు కొంచెం ఊపిరి గ్యాంగే గాయస్. అంటే తెలిసిపోతుంది అని అందరికీ తెలిసిపోయేలా చేస్తారు. నేను వెళ్ళి బెలూన్స్ తెస్తా. మేము కనిపిస్తున్నామా గాయస్ మీకు? ఐ డోంట్ నో కనిపిస్తున్నామో లేదో. మేము షాప్కి వెళ్ళినప్పుడు గాయస్ వాళ్ళు వచ్చి హ్యాపీ న్యూ ఇయర్ కదా తీసుకోవాల్సింది, మీరేంటి హ్యాపీ బర్త్డే అడుగుతున్నారు అని అన్నారు గాయస్. మావి బర్త్డేలు ఉన్నాయిలే నాయన ఇవ్వు అంటే ఇచ్చాడు గైస్. ఫైనల్ యూ గైస్ హ్యాపీ బర్త్డే అయిపోయింది. బెలూన్స్ మధ్యలో వస్తూ ఉంటాయి, ఏమనుకోకండి. వీడియో కడ్డం వస్తుంటాయి. రెడ్ బెలూన్స్, రెడ్ అండ్ బ్లాక్ బెలూన్స్. చూడండి అట్లా పట్టుకో. ఇక్కడ పెడదాం.
ఫ్రంట్ క్యామ్ అది కవర్ కాకూడదు. గైస్ పెట్టేకి లేదు, సో ఫైనల్ లుక్ చూపిస్తాం మీకు. ఇక్కడ పెట్టేకి రావట్లేదు. చేసాం గైస్. ఈ హ్యాపీ స్టోరీ బర్త్డే బెలూన్స్ ఇది బెలూన్స్ వేసాం, ఇలా చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఎల్ఈడి లైట్స్ వస్తున్నాయి. ఫ్లాష్ లైట్ కూడా పెట్టాము, ఒకవేళ కనిపిస్తుందో లేదో అన్నట్టు. కార్ డిక్కీని ఇలా యూస్ చేసుకున్నాం గైస్. నైట్ అయితే అలా బర్త్డే కేక్ కటింగ్ అయిన తర్వాత మార్నింగ్ అయితే రెడీ అయ్యి అందరం ఫొటోస్ తీసుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నాము. చూడండి. అండ్ ఇందులో కూడా ఇలా వెళ్తున్నప్పుడు కూడా చాలా సర్ప్రైజ్ ఇచ్చారు మా చెల్లెలు వాళ్ళు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి ముందు మా వీళ్ళు దీన్ని తీసుకోపోండి మా వారే. నేను ఎక్కడికి వెళ్తున్నాం మనం? గుడికి వెళ్తాను ఒక టెంపుల్ గైస్. ఇవాళ నా బర్త్డే అని చెప్పేసి దేవుడికి నా మీద చెప్దామని చెప్పేసి అందరూ మా చెల్లె వాళ్ళు. యాక్చువల్గా బర్త్డే మా అన్నది, కానీ సెలబ్రేషన్ మా అన్న తప్ప. ఎందుకంటే న్యూ ఇయర్ గైస్, మాది ఇయర్, కొత్తగా వచ్చిన ఇయర్. అనుకోకుండా న్యూ ఇయర్ రోజు మా అన్న పుట్టినాడు. మా అన్న పుట్టినరోజు We are going to temple. మేము అప్డేటెడ్ వర్షన్లో ఉన్నాం గైస్. ప్లాన్ చేస్తాం గైస్. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ డీటీ జ్యూస్ గైస్. చూద్దాం ఎలా జరగబోతుందో చూద్దాం. సర్ప్రైజ్ అయితే ఇక్కడ ప్లాన్ చేశారు. నేను ఎక్కడ మిస్ అవుతాను అన్నట్లు మా చెల్లి చూడు అని చెప్తుంది. చూడండి మీరు ఎలాంటి సర్ప్రైజ్ ఇచ్చారు మా చెల్లి వాళ్ళైతే. నా పేరు పెట్టుకుని పిలుస్తున్నారేంట్రా? ఏ రోడ్డు చూసినాడు ఏం తమాషా? వ్లాగ్ తీస్తా అంటే ఫోన్ చూసుకుంటా. నా వ్లాగ్ మొత్తం నీ చార్ట్స్ పడిపోయి ఉంటాయి. బాగుంది నచ్చింది శ్రీమతి. కొరమీనా నేను సుకుంటా అయ్యా. గుడికి 1 మీటర్ దూరం అంతే. బాబు ఎందుకు అంత ఫాస్ట్ పోతున్నావే? ఏమంటా ఫోటో తీసుకుంటామని చెప్పి మా చెల్లెలు వాళ్ళు నన్ను ఆగమన్నారు. ఇప్పుడే చూడండి. కనిపించడానికైతే నేను స్లో మోషన్లో పెట్టాను వీడియో. చూడండి వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అసలు చాలాసేపు నా కోసం వెయిట్ చేసి 9 నుంచి మేమైతే 11కి వచ్చాము. అయినా అంతవరకు వెయిట్ చేసి నా హ్యాపీనెస్ కోసం వీళ్ళందరూ విష్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయన్నమాట ఇది చూడగానే. మా చెల్లె వాళ్ళందరూ అయితే మంచిగా ప్లాన్ చేస్తారు ఈ బర్త్డే. చాలా ఇయర్స్కి నాకు అలాగే మెమరీగా ఉండిపోతుంది. How are you feeling?
నా కలర్ నీళ్ళు వస్తున్నాయి. అయ్యో కాళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయంట guys, వాంతికి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వస్తుంది. శివాలయంకి వచ్చాం గాయస్. అందరి కోసం నువ్వు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తావు కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైం నీ కోసం సర్ప్రైజెస్. 30th బర్త్డే గుర్తుండిపోతుంది నీకు. ఇటు 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 సో మొత్తానికైతే శివాలయం వచ్చాం. పులివెందులో ఉన్న మా చెల్లెలు వాళ్ళంతా దర్శనం అయితే చేసుకొని నెక్స్ట్ టెంపుల్కి వచ్చేసాం శివాలయం. ఇప్పుడు దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి తర్వాత కార్యక్రమాలు తర్వాత చూసుకోవాలి. చాలా స్పెషల్స్ ఉండబోతున్నాయి అనుకుంటున్నాం గైస్. అలా ప్రదర్శన తిరుగుతూ ఉంటే సడన్గా ఒక అతను వచ్చి నాకు విష్ చేశాడు. చూడండి, నేను వీడియో తీస్తుండగా ఎదురుగా వచ్చి విష్ చేశాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను ఏది ఇంకా ఏం ప్లాన్ చేస్తున్నారు? ఇంటర్ మా ఫ్రెండ్ చరిత్ర ఒక అబ్బాయి కనపడితే మాట్లాడాడు. చెప్పు. నాకు విష్ చేశాడు కదా, ఆ రోజుతో అయితే నేనైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. రోజా అది ఎవరికి చోటి నాము అన్న బానన్న మా పెద్ద ముత్తైదు ఇవే. అందరికి గోరింటాకి ఈ రేంజ్లోనే పండింది. అసలు పండలేదు గైస్. చూడండి గైస్, నైట్ మేము ఎంత ఆరలేదు గైస్, ఒక 2 గంటలు ఆరలేదు గైస్. మళ్ళీ తీసేసి అందరివి అట్లట్లే పండినాయి గైస్. ఈయనది కొంచెం అట్ట ఇటో ఇటు. చూడండి, వేరే ఆప్షన్ చూపించండి అయితే. షో మీ ద వేరే ఆప్షన్ ఉండు. దర్శనానికి వచ్చాం గుడికి. బ్రేక్ఫాస్ట్ చేసి ఇలా గుడిలో నేను అలా వెళ్తూ ఉండగా సహన్గా ఎవరంటే వాళ్ళు వచ్చి పిల్లలు చాలామంది విష్ చేయించారు, మా చెల్లెలు వాళ్ళు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. దారిలో వెళ్తున్నా కూడా కొంతమంది పిల్లలు విష్ చేయడం అదంతా చూడండి. థ్యాంక్ యూ. మా అన్న బర్త్డే వ్లాగ్ అనేది ఇట్లా సర్ప్రైజ్ చేసామన్నమాట. సో శివాలయం దగ్గర మేము సర్ప్రైజ్ అనేది ప్లాన్ చేసాం. చాలా మందితో సర్ప్రైజెస్ బర్త్డే విషెస్ చెప్పించి ఇంత చేసామన్నమాట. సో ఎలా ఫీల్ అవుతున్నావు?
స్ట్రేంజర్స్ వచ్చి మై wish హార్ట్ చేయడం. ఈస్ ఓవర్ థ్యాంక్ యూ సో మచ్. మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం గాయస్, రిటర్న్ టు హోమ్. ఇది ఇవాల్టి వ్లాగ్ అనమాట. ఉంటాలే, ఇది ఇట్లా సర్ప్రైజ్ ఇస్తారని ఎవరికి తెలుసు, ఇంటికి వెళ్ళిపోయినారు అనుకున్నా. నెక్స్ట్ ఎవరో వస్తారు. ఏంది హ్యాపీ బర్త్డే బాగా ఫ్రెండ్ ఆయన ఖచ్చితంగా పోయి సో గోయింగ్ హోమ్. ఇలా తెలిస్తే చాలు 10 మందికి, యూట్యూబ్ హైప్ అయిపోతుంది. అంగారం కా అంబర్ సే లగతా హై మేరే సామి. వాళ్ళందరితో ముద్దులు పెట్టించుకో. అబ్బాయి పిల్లలు వచ్చి ఎవరైనా విష్ చేస్తే ముద్దులు పెట్టించుకో, వీడియో కోసం బాగా వస్తాయి. స్ట్రేంజర్స్ going to wish you Thank you so much. Thank you. ఫోటో మీరంతా మళ్ళీ యూట్యూబ్లో వస్తారు, బాగా మంచిగా కనిపిస్తారు. ముందర నువ్వు కూడా నిలబడుకున్నాను పర్లేదండి. యాక్చువల్గా మేమే ఇంకా లేదు. బాయ్ గాయ్స్. ఏ గుర్తుండిపోతారులే అయితే. ఇలా అయితే నా డే పేర్లు అంతా తెలుసా ఆఫ్టర్నూన్ వరకు సర్ప్రైజ్తో విషెస్తో అయితే నిండిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇంటికి వెళ్ళి నేనైతే గిఫ్ట్లు ఓపెన్ చేశాను. కొంతమంది మా అక్క వాళ్ళు అంతా ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారో. అండ్ ఈవినింగ్ అయితే ఇంకా బర్త్డే పార్టీ అరేంజ్ చేశారు. అది ఇంకొక పార్ట్లో మీకు చూపిస్తాను, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.